హలో అందరికి. సారీ ఫర్ ద లేట్. కొన్ని వర్క్షాప్స్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయినా. ఈ వీడియోలో మనం మెయిన్గా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో వచ్చిన కామెంట్స్ బేస్ చేసుకొని ఫుల్ వీడియో చేస్తున్నా. యూట్యూబ్లో వచ్చిన కామెంట్స్కి, మీ క్వశ్చన్స్కి అన్నింటికి ఈరోజు రిప్లై ఇస్తా. ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ అయితే నోటెడ్ చేసుకున్నా, ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ నిమ్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కానీ, ఏహెచ్ఎస్ కోర్సెస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 27 రోజు స్టార్ట్ అయింది. జూన్ 27 రోజు స్టార్ట్ అయ్యి జూలై 11 రోజు ఎండ్ అవుతుంది. జూలై 11 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదాం, అప్పుడు ఏదాం, ఇప్పుడు ఏదాం, ఇంట్లో వస్తే కాని పని. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పోయి అప్లై చేసుకో ఫస్ట్ నువ్వు. ఇప్పుడు హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లై చేసినాక ఇంట్లో వస్తే కాదు కదా, అట్లా నీ దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీస్ మన ప్రీవియస్ ఇయర్ చూడు, అలా అన్ని డాక్యుమెంట్స్ మెన్షన్ చేసిన ఆ డాక్యుమెంట్స్ తీసుకొని పోయి ఎన్వలప్లో పెట్టి నీకు ఒక అడ్రస్ మెన్షన్ చేస్తారు ప్రాస్పెక్టస్లో. ఆ అడ్రస్కి సబ్మిట్ చేస్తేనే నీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది, అప్లికేషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ దానికి ఎప్పుడు లాస్ట్ డేట్ ఉందంటే 14 జూలై 14 వరకు లాస్ట్ డేట్ ఉంది. జూలై 14 5 PM వరకు నువ్వు ఎప్పుడైనా వెళ్ళి అప్లై హార్డ్ కాపీ సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. హార్డ్ కాపీ సబ్మిట్ చేసినాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అయితే ఏ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అయ్యారో, ఏ స్టూడెంట్స్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ అయినాయో వాళ్ళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి ఇస్తారు. అది ఎప్పుడు 1 month టైం పడుతుంది. అంటే ఇప్పుడు 14th ఆగస్ట్ రోజు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఏదో ఒకటి డాక్యుమెంట్ ఇప్పుడు హార్డ్ కాపీలో మిస్ చేసిన ఏదైనా కలర్ జిరాక్స్, మన తెలుగు ఎక్కువ ఉంటుంది, కలర్ జిరాక్స్ పెట్టిస్తాం. కలర్ జిరాక్స్ పెట్టించిన ఏమైనా ఇచ్చినా కానీ వాళ్ళు స్కాన్ చేసుకొని నువ్వు పలానా డాక్యుమెంట్స్ చేయలేదు, అన్నీ మూసుకొని వచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చుకొని వాళ్ళకు మనకు మెసేజ్ చేస్తారు. లేకపోతే సర్క్యులర్ అని సైడ్కి మెన్షన్ చేస్తారు, నేను ఈ పలానా డాక్యుమెంట్లు వేయలేదు తమ్మి, వచ్చి ఇచ్చుకోను. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు చేస్తారు? 5 days, ఒక 1 week or 5 days టైం పడుతుంది. డేట్ ఎప్పుడు ఉందంటే 19th రోజు. నువ్వు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే, సబ్మిట్ చేస్తే నువ్వు ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఎలిజిబుల్ అవుతావు. నువ్వు సబ్మిట్ చేయలేదనుకో నీ అప్లికేషన్ అయితే క్యాన్సిల్ చేస్తాను, నీ మనీ కూడా రీఫండ్ రావు. అది ఎప్పుడు ఉంది? ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 19th ఆగస్ట్ 2026. 19th ఆగస్ట్ రోజు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. వచ్చిన ఒక విత్ ఇన్ 1 hour 2 hours మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎలిజిబుల్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 19th ఆగస్ట్ 2026 రోజు వస్తుంది. కౌన్సిలింగ్ ఇది వస్తుంది కదా, ఏది మన కౌన్సిలింగ్ లెటర్స్. ఇప్పుడు నోటిఫికేషన్లో పేరు వచ్చింది, సర్క్యులర్లో నీ పేరు వచ్చింది. ఇప్పుడు నీకు అడ్మిషన్ కావాలి, నాకు అడ్మిషన్ వచ్చింది, నా పేపర్ తీసుకుపోయిస్తే నువ్వు అడ్మిషన్ తీసుకోరు కదా, వాళ్ళకు కౌన్సిలింగ్ లెటర్ ఇస్తారు. అది ఎప్పుడు నీకు ఇస్తారంటే 29th ఆగస్ట్ రోజు నీకు కౌన్సిలింగ్ లెటర్ అనేది వాళ్ళు నీకు ఆన్లైన్లోనే ఇచ్చేస్తారు. నీ మెయిల్ కవర్ నీ ఆన్లైన్లోనే మెయిల్కి వచ్చేస్తారు. డైరెక్ట్ మెయిల్కి వచ్చినామంటే సంథింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది కట్టుకొని నువ్వు ఆ కౌన్సిలింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని నీ సర్టిఫికేట్స్ అక్కడే ఉంటాయి, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని నువ్వు నిమ్స్లోకి వెళ్తే నీకు అక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు మనం మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన కామెంట్స్కి రిప్లైస్ ఇద్దాం. మెసేజెస్ అయితే కొంతమంది చేశారు. సూర్యాపేట యూట్యూబర్ అని ఒక బ్రో అయితే, బ్రో నాకు 12.4K ర్యాంక్ వచ్చింది, బీపీటీ నిమ్స్లో వస్తుందా? ఎస్ బ్రో, నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ నీకైతే నిమ్స్లో బీపీటీ వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. మన లాస్ట్ ఇయర్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో కంపేర్ చేసుకుంటే నీకు ఈసారి వచ్చే ఛాన్సెస్ అవుతుంది. నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఉర్వినశ్రీ అని ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది, బ్రో నిమ్స్లో మేనేజ్మెంట్ డొనేషన్ సీట్స్ ఏమైనా ఉంటాయా, నాకు ఉంటే ఫీజు ఎంత ఉంటుంది? నిమ్స్లో ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్, సీఎం రికమెండేషన్ తీసుకోయినా నిమ్స్లో నో రికమెండేషన్, నో మేనేజ్మెంట్. అన్ని మూసుకొని ఎంసీలో ర్యాంక్ కొట్టు, సీట్ తెచ్చుకో, అంతే. నో రికమెండేషన్ ఏది ఉండదు. సిస్టర్ నీకు చెప్తున్నా అంటే అందరికి చెప్తున్నా, నువ్వు మన పర్సనల్గా తీసుకోకు, ఓకే? నిమ్స్లో నో మేనేజ్మెంట్, నో డొనేషన్ సీట్స్. నెక్స్ట్ శ్రీ చైత్ర అండి, ఎర్రగుంట శ్రీ చైత్ర ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది, బ్రో నాకు 4436 ర్యాంక్ వచ్చింది, బీపీటీ నిమ్స్లో వస్తుందా? బీసీబీ కేటగిరీ అంట. కళ్ళు మూసుకొని అప్లై చేసుకో సిస్టర్, నీకైతే ఆరామ ర్యాంక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆప్షన్ మిస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత కేఎన్ఆర్ వెయిట్ చేయవలసి వస్తుంది, నీకు అయితే సీట్ కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ఈ సిస్టర్ మళ్ళీ మిమ్మల్ని మెసేజ్ చేయాలి, బ్రో పీడిఎఫ్ పెట్టవా అని. పీడిఎఫ్ అయితే చాలామంది అడిగారు. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారు.
అందులో మీకు ఆర్వైసీ ఎడ్యుకేషనల్ ఇన్ఫో అని ఉంటుంది. అందులో మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. అక్కడ మీకు అక్కడ చూసుకోవచ్చు లాస్ట్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. సింగపూడేర్ అంట ఒకరైతే మెసేజ్ చేశారు, 30K ర్యాంక్ వచ్చింది, ఐపీలో 974 మార్క్స్ వచ్చినాయి, బీపీటీ కావాలంట. బ్రో మీకైతే 30K ర్యాంక్ అంటున్నారు కదా, ఏ క్యాస్ట్ అయినా రిజర్వేషన్ ఉన్నా కానీ మీకు చాలా కష్టం. 25K ఉంటేనే చాలా మందికి రాలేదు లాస్ట్ ఇయర్, 30K అంటున్నారు కదా, రాదు, కష్టము. ఐపీలో 974 మార్క్స్ ఉన్నట్టు కదా, కేఎన్ఆర్హెచ్ఎస్లో మీకు ఏహెచ్ఎస్ కానీ బీపీటీ కానీ ఏ కోర్స్ అయినా మీకు ఈజీ వస్తుంది సీటు, టాప్ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. మీరు కేఎన్ఆర్హెచ్ఎస్కి అప్లై చేసుకోండి, నిమ్స్కి అయితే వద్దు, మీకు సీట్ అయితే రాదు. రుచిత అని ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది, బ్రో బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ నిమ్స్లో అడ్మిషన్ ప్రాసెస్ చెప్పవా అని. సిస్టర్ సేమ్ త్రూ నిమ్స్లో ఇప్పుడు మన బీపీటీ లాగానే ఉంటుంది. మనం వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు అప్పుడు సపరేట్ చేసుకోవాలంతే. ఆడమైనా చూస్ చేసుకోవాలి, నీకు ఎన్ఎస్సీ కావాలా, మీ బిఎంఎల్టీ కావాలా, ఏ కావాలన్నా అప్పుడు చూస్ చేసుకోవాలి. బీపీటీకి ఏహెచ్ఎస్ కోర్సెస్ అన్నింటికి సేమ్ నోటిఫికేషన్, సేమ్ కౌంటింగ్. నర్సింగ్ వల్ల డిఫరెంట్ ఉంటుంది. ఇంకేమైనా మీకు ఇలానే క్వశ్చన్స్ ఏమైనా ఉన్న క్వైరీస్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి, కామెంట్ అన్న చేయండి, టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి. లేకపోతే సేమ్ ఇన్స్టా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనే సేమ్ ఐడియా ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్ ఐడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టి మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.